ఒరే నాని. ఒరే నానియా? ఇంకా నయం ఒరే కూలి అని పిలవకుండా పేరెట్టి పిలిచింది. ఇప్పుడు వచ్చిందేంటి? ఏంటమ్మా లగేజ్తో దిగిపోయావు? బుద్ధుందా నీకు? ఆయన బాధలో ఉంటే పక్కనే ఉండి చూసుకోవాల్సిందేనే కదా. ఈ లగేజ్ పైన పెట్టు. ఇది ఏమన్నా షెడ్ అనుకున్నారా, మడతమంతా లాడ్జ్ అనుకున్నారా? రోజుకు ఒకరు దిగిపోతున్నారు. మన లవ్ గురించి ఊళ్ళో నాన్నకు చెప్పాను. పట్టించుకోకుండా వేరే సంబంధం చూశాడు. మన స్కెచ్లు మనకుంటాయి కదా. ఇంకా చదువుకోవాలని గోల్ చేసి గోదారెక్కేసా. చదువుకోవడానికి వచ్చావు? పెద్దనింటికి వెళ్ళు. పెద్దనాన్నింటికా? ఇలాంటి టైంలోనే కదా నేను నీకు తోడు ఉండాల్సింది. ఎద్దులా నిలబడ్డావేంటి? చెప్పు బాబాయ్. ఎద్దా? ఓకేమ్మా, ఎద్దని హర్ట్ చేసిన బాబాయ్ టచ్ చేసావు. నువ్వు ఇక్కడే ఉండిపోమ్మా, నువ్వు ఇక్కడే ఉండిపో. రేయ్ నువ్వు లక్ష చెప్పరా, ఈ అమ్మాయి ఇక్కడే ఉంటుంది. ఏంట్రా ఉండేది? నీ తొక్కల రికమెండేషనా? ఉన్న ప్రాబ్లమ్స్ చాలవా? నాతో ఏ ప్రాబ్లం ఉండదు. నువ్వు గదిలో పడుకో, నేను గదిలో పడుకుంటా. అన్ని గదులు ఉండడానికి ఇదే మైసూర్ ప్యాలెస్ కాదు, ఉన్నది ఒకటే గది. అయితే ఆ గదిలోనే నేను కింద పడుకుంటా, నువ్వు పైన పడుకో మంచం మీద. అప్పుడు కానీ చదువులు ఉట్టుకి ఎక్కావు. ఏం చెప్పింది అర్థం కాదా నీకు? ఇక ఉండడానికి వీల్లేదంతే. బయలుదేరా. ఒక్కతే ఉంది, పైగా ఊరు నుంచి దిగినట్టుంది. అడుగుదామా? పదరా. లెట్స్ గో. వస్తావా? వస్తా. అదేంట్రా అడగని వచ్చేతనుంది? ఐటమ్ రా, చూస్తుంటే తెలియట్లా. ముందే రేటు మాట్లాడేసి, లేకపోతే తర్వాత గొడవ అయిపోద్ది కదా. ఓ ఎంత? అదే రేట్ ఎంత అని. అదేమి నాకు తెలీదు. పైన మా వాడున్నాడు, వెళ్ళి అడగండి. మేడం మీద మీడియేటర్ ఉన్నారంట్రా. ఎవరది? ఎవరా మీరు? ఏంటి ఏళ్ళపాడు లేకుండా? బయట ఒకటి ఉంది కదా, దాని రేట్ ఎంత కనుక్కుందామని. బయట ఒకటి ఉంటావేంట్రా? అదే అన్న, బయట పాత హీరో హోండా బండి ఉంది కదా, తోసేయ్. ఏమా బేరానికి ఏళ్ళపేళ ఉండక్కర్లేదా? ఏ టైంలో పెడితే ఆ టైంలో అడిగేస్తా. దీనికి టైం ఏముంది సార్, మోజు పడితే తీసుకెళ్లాల్సిందేగా. ఏంటి నచ్చిందా మీకు? బాగా నచ్చింది సార్. కలర్ నచ్చిందా? సూపర్ సార్. ముందు రేట్ చెప్పండి, ఆగలేకపోతున్నాను సార్. అంత టెంప్టింగ్ గా ఉందా? అయితే 15,000. 15,000? 15,000 అని ఆశ్చర్యపోతావేంటి? మంచి కంపెనీ, చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. సీట్ చూసావు కదా? సూపర్. కానీ 15,000 అంటే కష్టం, ఒక 5,000 అడ్జస్ట్ అయిపో. ఏంటి 5,000? అయితే పక్కన షెడ్ లో బ్లాక్ ఉంది, అది తీసుకెళ్ళు. వద్దులేండి, బ్లాక్ వద్దు, వైటే ఓకే చేసుకుందాం. వైటే కావాలా? అయితే 15,000 ఇచ్చి తీసుకెళ్ళండి. లైన్ లో పెద్ద తిరగలేదు, పోలీసులు కూడా పట్టుకోరు. పోలీసులు కూడా పట్టుకోరా? పట్టుకోరయ్యా, పేపర్స్ అన్ని క్లియర్ గా ఉన్నాయి కదా. పేపర్సా? అదేనయ్యా, ఆర్సీ బుక్, ఇన్సూరెన్స్ పేపర్స్ అన్ని క్లియర్ గా ఉన్నాయని చెప్తున్నాను కదా. మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? బయట ఉన్న అమ్మాయి గురించి కదా? బయట ఉన్న అమ్మాయా? మీరు బయట ఉన్న అమ్మాయి గురించి బేరమాడారు ఇప్పటిదాకా? ఆ బండి వనండి నేను కాదమ్మా, లోపల ఉన్నాడు, పిలుస్తానుండు. రే నీ బండికి బేరం వచ్చిందిరా. భాను గురించి కస్టమర్లు వచ్చారు. రేట్ అంతా చెప్పండి సార్. సార్ మమ్మల్ని కొడతారేంటి సార్? ఆ అమ్మాయి చెప్పింది మీతో రేటు మాట్లాడుకోమని. వెళ్ళు, ఆ అమ్మాయిని అడుగు, మమ్మల్ని అడుగుతావేంటి? ఏంటి రేటు గీటు అంటున్నావంట? ఏం చేయను, నువ్వు లోపలికి రానివ్వలేదుగా. రానికపోతే సెంటర్లోనే దుకాణం పెట్టేస్తావా? ఇంకా లోపలికి రానివ్వకపోతే వచ్చిన వాళ్ళందరినీ ఇలాగే పంపిస్తా. ఓర్ బాబోయ్, నువ్వు ఎక్కడ దొరికావే నాకు? రైల్వే స్టేషన్ లో. సరే తగలడు. సార్, పురుషోత్తం గారు మా కంపెనీలో ఇన్సూరెన్స్ కట్టారు. పేపర్స్ చూసి సంతకం పెడితే. నా సంతకమా? నామినీగా మీ పేరే ఉంది సార్. ఆయన డెత్ సర్టిఫికెట్లు, మిగతా డాక్యుమెంట్స్ రెడీ చేస్తే రేపు వచ్చి తీసుకెళ్తాను. ఉంటాను సార్. నమస్కారం రామకృష్ణ గారు. పగవాడు మీ ఇంటికి ఎందుకు వచ్చాడని చూస్తున్నారా?
అశుభం జరిగిన ఇంట్లో శుభకార్యం జరిగితే మంచిదంటారు. తెలుసో తెలియకో మా వల్ల మీ అమ్మాయి నిశ్చితార్థం ఆగిపోయింది. నాకున్నది ఒక్కడే కొడుకు. మీకు అభ్యంతరం లేకపోతే మా వాడికి మీ అమ్మాయినిచ్చి పెళ్లి చేయమని అడగడానికి వచ్చాను. దూరం నుంచి దెబ్బ కొట్టలేక పక్క నుంచి పొడిచేద్దామని వేతవా. వాళ్ళు మిమ్మల్ని వద్దనుకొని వెళ్ళారు. నేను మీరే కావాలనొచ్చాను. ఇంటికి వచ్చిన మనిషిని వెళ్ళిపోమని చెప్పడం పద్ధతి కాదు. ఆయన ఇంకా పాతపగ మర్చిపోయినట్టు లేదు. మీరైనా చెప్పండి అయ్యా మీ నాన్నకి. మా నాన్నగారు ఇంకా బాబాయ్ పోయిన బాధలోనే ఉన్నారు. మేము ఆయనతో మాట్లాడి ఒప్పిస్తాం. మీరు పదండి అంకుల్. ఏంటి వదిన నువ్వు చెప్పేది? రేయ్, ఎవడ్రా ఈ రౌడీని లోపలికి పంపింది? బయటికి తోసేయండి. సార్ నేను చెప్పేది కొంచెం వినండి సార్. ఏంట్రా వినేది? ముందు బయటికి పోరా. ఆ రోజు జరిగిన దానికి కారణం నేను, నా పిచ్చి కోపం. నన్ను కొట్టండి, తిట్టండి, కానీ మీ కోపాన్ని నా చెల్లిని చూపించకండి ప్లీజ్. ఎవరి కోసం నా నిర్ణయాన్ని మార్చుకోను అని ఇష్టం లేని పెళ్లి చేసి మీ అబ్బాయిని బాధ పెడతారా సార్? నాకు నా కుటుంబం పరువు ప్రతిష్ట ముఖ్యం. పరువు ప్రతిష్టలు మాకు ఉన్నాయి సార్. పరువు ప్రతిష్టల గురించి నువ్వు మాట్లాడుతుంటే నాకు నవ్వు వస్తోందిరా. పోరంబోకులా తిరిగే నువ్వు ఒక రాముడివి, నీ పెదనాన్న ఒక దశరథుడు. ఏం ఫ్యామిలీరా నీది? నా ఇంటికొచ్చి నా కాలరే పట్టుకుంటావా? నిన్ను రేయ్! కొట్టండి సార్. అయిపోయారే, మీ కోపం తగ్గిదాకా కొట్టండి. మీ కాలర్ పట్టుకుంటేనే మీకు ఇంత కోపం వచ్చింది. ఒక బజార్ రౌడీ మా పెద్దనాన్న మీద చేసినప్పుడు నాకు ఇదే కోపం వచ్చింది సార్. పెద్దవాళ్ళు మీరు తమ్ముళ్ళు మార్చుకోపోవచ్చు, కానీ వాళ్ళిద్దరూ మనసులు మార్చుకున్నారు సార్. దయచేసి నా చెల్లెల్ని మీ ఇంటికి కోవడానికి చేసుకోండి సార్. నేను చేసింది ఇంకా మీకు తప్పు అనిపిస్తే మీ కాళ్ళు పట్టుకుంటాను. చెల్లెలి సంతోషం కోసం పరాయివాడి కాళ్ల మీద పడేవాడు రౌడీ కాదు. ఈ పెళ్లి నీ చేతుల మీదుగానే జరిపించు. వద్దండి, మా పెద్దనాన్న నన్ను పిలిచేంత వరకు అక్షంతలు వేసే అదృష్టం నాకు లేదు. నేను ఉన్నా లేకపోయినా మా చెల్లెలి పెళ్లి మాత్రం బాగా జరగాలి. తప్పకుండా నువ్వనుకున్నట్టే జరుగుతుంది. ఏంటి శైలు చిన్నపిల్లలాగా? చిన్నన్నయ్యని చూడకుండానే వెళ్ళిపోతున్నాను. కనీసం ఎయిర్పోర్ట్కి కూడా రాలేదు. వీళ్ళందరూ ఉంటే ఎలా వస్తాడు? వెళ్ళిన వెంటనే ఫోన్ చేద్దాంలే, పద. ఎక్స్క్యూజ్ మీ మేడం, సంబడి ఈస్ కాలింగ్ యూ. సారీ, వెళ్ళకూడదు.